తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఈనాడుకు చంద్రబాబు గారి గిఫ్ట్ బాగుందా? మార్గదర్శి అప్పీల్ని ఉపసంహరించుకున్నారంట, ఈ మొత్తం ఆస్తులు చెప్తూ ఇవన్నీ కూడా పోతాయట. ఈ ఎంత మరి సిఐడి కనిపెట్టినట్టు అప్పట్లో బ్లాక్ మనీ 800 కోట్లు అని అవన్నీ బయటకు వచ్చినాయి కదా, ఇప్పుడు అవన్నీ హుష్కాకి అయిపోయినట్లేనా? అందుకోసమే ఈనాడు చంద్రబాబు భజన భారీ ఎత్తున చేస్తున్నట్లుగా మనకి క్విట్ ప్రోకో, అసలైన క్విట్ ప్రోకో ఇదేనంటారా? అంటే రాజుగారు చేస్తే శృంగారము, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటారు కదా, అలాగే రిచ్ అండ్ పవర్ఫుల్ చేస్తే అవి ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందండి. ఈ దురదృష్టవశాత్తు భారతదేశంలో రిచ్ అండ్ పవర్ఫుల్ శిక్షించే మెకానిజం ఏది లేదు. మనకు రాజకీయ నాయకులు ఒక సుఖ్రామ్ గారిని శిక్షించారు, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ని శిక్షించారు వాళ్ళు. కానీ ఇంకా చాలా పవర్ఫుల్ పాలిటీషియన్స్ ఇంక్లూడింగ్ హైయెస్ట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో క్రిమినల్ చర్యలకు లేకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. అయినా కానీ వాళ్ళు చేసేవారిని శృంగారంలో భాగమే. అది వ్యభిచారం కాదు, రాజకీయ వ్యభిచారం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇటీవల సుప్రీంకోర్టు మన రేవంత్ రెడ్డి గారి మీద కూడా వ్యాఖ్యానించిందా? మీరు సుప్రీంకోర్టు తీర్పుని మీద వ్యాఖ్యానం చేస్తారా? ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మీరు ఎలా వ్యాఖ్యానించవచ్చు అన్నది, దాన్ని పూర్తిగా మనం గౌరవిద్దాం. కానీ ఇది టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ. అది రాష్ట్ర ప్రభుత్వము కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలలో ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అధికారంలో ఉన్న పార్టీలు రామోజీరావుని టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాయి. ఇది మనకి గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నది. రామోజీ ఫిల్మ్ సిటీలో అక్రమంగా ఆస్తులను కూడబెట్టినా, లేకపోతే కబ్జాలు చేసినా, దారులు మూసేసినా, చెరువులు కుంటలు మూసేసినా దాని జోలికి ఎవరు వెళ్ళరు, దాన్ని కన్నెత్తి కూడా చూడరు. ఆసియాలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అని ప్రశంసిస్తారు. అక్కడికి వెళ్ళి ఆయనతో విందు చేస్తారు, మాట్లాడతారు, వచ్చేస్తుంటారు. కానీ మార్గదర్శిని కానీ రామోజీరావు చేసిన అవకతవక చర్యలు కానీ నిగదీసింది ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము, ఉండవల్లి వారే, ప్లస్ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే దీనికి అంతటికి వాళ్ళు పాపం పొలిటికల్ కాస్ట్ చెల్లించారు. అయినా కానీ వాళ్ళు పట్టుదలతోటి చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. అయినా వాళ్ళు అంటే చెక్కు చెదరకుండా, అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తారో, మనకి ఎలా మ్యానిపులేట్ చేశారా, ప్రలోభపరిచారని మనం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గారి వ్యాఖ్యలు మనకు కూడా వర్తిస్తాయేమో. కాబట్టి మనం ఏంటంటే కాదు ఇక్కడ ఈ కేసులో న్యాయ వ్యవస్థకు సంబంధం లేని కేసు ఇది. అంటే వాళ్ళంతటికి వాళ్ళుగా విత్డ్రా చేసుకోమని చెప్పడం ఇట్లేం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వమే విత్డ్రా చేసుకునే వాళ్ళ లాయర్ల ద్వారా విత్డ్రా చేసుకుంది. కాబట్టి ఇప్పుడు తప్పు వ్యవస్థ ఇంతకు ముందు చేసింది మనకు తెలుసు కదా. జస్టిస్ రజనీ గారు ఏం చేశారు, ఆఖరి క్షణంలో కేసు కొట్టేశారు. రాష్ట్ర విభజన సమయంలో అంటే ప్రస్తావించుకోవాలి, చరిత్ర ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకని నేను దాన్ని ప్రస్తావించాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టు ఆయన క్విడ్ ప్రోకో రామోజీరావు గారి గత 4 దశాబ్దాలుగా, ఆయన 10 ఏళ్ళు 5 ఏళ్ళుగా కాదు 4 దశాబ్దాలుగా చంద్రబాబుని ప్రాప్డప్ ఆయన్ని నిలబెట్టాడు, బొమ్మలా నిలబెట్టి మొత్తం వ్యవహారం అంతా ఆయన నడిపిస్తున్నాడు. చంద్రబాబుకి ఆయనకి పూర్తిగా వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయింది. ఆయన రామోజీరావు గారు మరణించినప్పటికీ ఆయన ఆత్మ చంద్రబాబు చుట్టూ ఉండి రక్షణ కవచంలా పనిచేస్తుందని అనటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే రామోజీరావు గారిని ఏ న్యాయం కానీ, ఏ చట్టం కానీ, ఏ సిఐడి కానీ, ఏ సిబిఐ కానీ టచ్ చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి అది ఆయన ఏదో అది ఒక మనకు విజయాలు కనిపిస్తుంది కదా. రామోజీరావు గారు పక్క మీద పడుకొని ఇదేదో కాలమహిమ జగన్ మహిమ అన్నాడు కదా. మేబీ దట్ వాజ్ ది ఓన్లీ వీకెస్ట్ పాయింట్ వీ కెన్ సీ ఇన్ హిజ్ లైఫ్. అదర్వైజ్ ఆయన కోర్టులు మేనేజ్ చేస్తాడు, లేకపోతే రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తాడు, ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తాడు. ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తాడు. ఆయన మేనేజ్ అండ్ మ్యానిపులేటివ్ స్కిల్స్ మనకు తెలియనివి కావు. కేసీఆర్ గారు ఈయన అద్భుతంగా కాంగ్రెస్ లోనే ఒక వర్గాన్ని, రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గాన్ని ఆయన మేనేజ్ చేసేవాడు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం కూరగొట్టడానికి ఇక్కడి నుంచి ఆయన పావులు కలిపేవాడు. ఇందిరాగాంధీ డైరెక్ట్ లాయిజాన్ని పెట్టుకుని మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ బలపడకుండా ఆయన వీకెండ్ చేసేవాడు. ఇదంతా గత 5 దశాబ్దాలుగా రాజకీయాలను చాలా ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. కాబట్టి మార్గదర్శిని శిక్షించే శక్తి ఏది లేదు అనేది చాలా స్పష్టమైంది. అంటే చంద్రబాబును కూడా శిక్షించే శక్తి ఏది లేదు
అని భవిష్యత్తులో కూడా రుజువయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే దే ఆర్ అయితే వ్యవస్థలోని ప్రతి దశలోను వ్యక్తులను వ్యవస్థలను మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి ప్రలోభపరిచి ప్రభావితం చేసే శక్తియుక్తులు వారికి ఉన్నాయి. వారికి చేతులెత్తి నమస్కారం చెప్తాం. మనము దేవుడు వెంక చూద్దాం, పైకి చూసి దేవుడిని ప్రార్థించాలి. డివైన్ పనిష్మెంట్ ఏదైనా వచ్చి వీళ్ళు ప్రజలకు అన్యాయం చేసుకున్న వారు నాశనం కావాలి, అందరూ నాశనం కావాలని మనం కోరుక. మంచివాడు నాశనం కావాలి, మంచివాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. డివైన్ ఇంటర్వెన్షన్ ఏదైనా వస్తుందేమో మనం ఎదురు చూడాల్సిందే తప్ప కోర్టులు శిక్షించవు, ప్రభుత్వాలు శిక్షించవు. దేర్ ఆర్ నెక్సెస్. మీకు యాడమ్ స్మిత్ ఇంతే చెప్పాను, కోర్టులు పోలీసులు ఉన్నది ధనికులను రక్షించడానికే తప్ప పేదలను ప్రజలను రక్షించడానికి కాదు అని ఇంకోసారి మనం గుర్తు చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కేసులు సిఐడి పెట్టిన కేసులు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద మొత్తం విత్డ్రా చేసుకుంటున్నట్లుగా మొత్తం కనపడతా ఉంది. అప్పీల్ని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఇప్పుడు ఈ ఉండవల్లి గారి కేసు ఏమవుతుంది? ఈ పరిణామం తెలంగాణ హైకోర్టుకి వచ్చింది కదా, ఆ కేసు మీద కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పీల్ ఉండవల్లి గారు చెప్పారు. అప్పటికే సూచన మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరాడు. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా విత్డ్రా చేసుకుంటే మొత్తం కేసు అంతా వీక్ అయిపోతుందా ఈ డిపాజిట్ల కేసు అని? మీరు ఈ అంశంలో సుప్రీంకోర్టు ఏ వైఖరి తీసుకుంటుంది, మార్గదర్శి ఫైనాన్షియల్ విషయంలో కానీ మార్గదర్శి విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఈవీఎం కూడా అదే పరిస్థితి అండి. ఈవీఎంలోనూ నిజంగా అన్ని చాలా స్పష్టమైన ప్రూఫ్స్ సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ అది ముందుకెళ్ళలేదు కదా. ఎందువల్ల రిచ్ అండ్ పవర్ఫుల్, వాళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్ ఏం చేస్తారంటే వ్యవస్థలను మ్యానిపులేట్ చేస్తారు, వ్యక్తులను మ్యానిపులేట్ చేస్తారు, నిబంధనలు అవసరం వస్తే మారుస్తారు, నిబంధనలకి కొత్త వక్రీకరణ చేస్తారు, కొత్త నిర్వచనాలు చెప్తారు. ఇది అంతా జరుగుతున్నది, ఇది ఇవాళ జరుగుతున్నది కాదు, ఎల్లకాలము చరిత్రలో జరుగుతున్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఏ వైఖరి తీసుకుంటారు, ఆయన వంక ప్రజలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. విల్ హీ టేక్ ఏ ప్రిన్సిపల్డ్ స్టాండ్? రిచ్ అండ్ పవర్ఫుల్ కాదు, ఈ రాజ్యాంగం ఉన్నది, వ్యవస్థలు ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, పేద ప్రజల కోసము సామాన్య ప్రజల కోసము రూల్ ఆఫ్ లా కోసము ఉన్నాయని ఆయన నిరూపిస్తారా, లేకపోతే ఆయన మధ్య మార్గం పోతారా? కాదు, మీరు అమాయకంగా మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు ఆశ్చర్యంగా. అసలు సామాన్యులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఉందండి. లాయర్కి ఒక 5 నిమిషాలు కోర్టుకి హాజరైతే 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు పే చేయాలంట. ఆ పరిస్థితి ఎవరు సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరు చేయగలుగుతారు? ఒక విషయాన్ని మర్చిపోలేదండి, మనకి అమరావతి కేసులో ఏబీకే ప్రసాద్ గారు ఈ భూములు సేకరించకూడదని వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నది ఆ ఫైల్ కూడా చూడకుండా నీకు లోకల్ స్టాండ్ ఉందా అని అడిగాడు. 50-60 సంవత్సరాలు ప్రజల కోసం తప్పించిన ఒక సంపాదకుడు ఆయన వెళితే దిక్కది సామాన్య ప్రజలకే కాదండి. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కొన్ని కేసుల్లోనేమో దారిపోయేవాడు ఉత్తరం రాసినా దారిపోయేవాడు పిటిషన్ వేసినా చేసుకుంటున్నారు. రైట్, సరే, అది వేరే చర్చ అనుకోండి. ఇంకోవైపు ఇప్పుడు ఎక్కడెక్కడ పాత కేసులు లేకపోతే పాత ఘటనలకు సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరిదో కేసు అంట మాదాబరి, వీళ్ళు రాశారు మాయలేడి కాదంబరిని అడ్డు పెట్టుకుని సర్కారు సరికొత్తది అంట. ఇక్కడేమో అట్లాంటి కేసులన్నీ బయటికి తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని అబద్ధాలు కల్పించి ఐపీఎస్ల మీద కూడా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు మార్గదర్శి కేసులేమో విత్డ్రా చేసుకుంటారంట. ఏంటిది మరి? చట్టం అందరికీ సమానం కాదా? అదే కాదండి, ధర్మం 4 పాదాలు నడిచే రోజులు వెళ్ళిపోయింది. ధర్మం కుంటుతో ఒక్క కాలం మీద నడుస్తున్నది. ఈ కాలానికి చంద్రబాబు నాయుడు లాంటి పాలకుడే సరైన పాలకుడు. న్యాయము ధర్మం అంటే నిలవదు. రైట్.